హాయ్ హలో నేను మీ శ్రీ బాగున్నారు అందరూ. నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే నిన్న నైట్ కుట్టిన బ్లౌజ్ ఎలా ఉందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే ముందైతే బట్టలు వాషింగ్ వేసాను, ఎందుకంటే నల్ల వస్తుంది. నల్ల వచ్చినప్పుడే తొందరగా వెండేస్తే అయిపోతుందని. వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు కదా. ఒకరోజు ఒకలా ఉంటే ఒకరోజు ఒకలా ఉంటుంది. అందుకోసమని అయితే కొన్ని ఉన్నా ఫస్ట్ అయితే వాషింగ్ వేసేసాను. ఇలా వాషింగ్ అవుతుంటే మనం ఇంకా ఇంట్లో పని చేసుకోవచ్చు అన్నట్టు. ఇంకా ఇది ఇలా ఉంటే బాసలన్నీ బయటేసాను. ఇంకా కోతులు అయితే వచ్చినాయి. అక్కడితో నేను ముగ్గు వేయడానికి వెళ్ళొచ్చేసరికి కోతులు వచ్చేసినాయి. అందుకోసమని ఇంకా భయం వేసింది. నేనైతే లోపలికి వెళ్ళాను. ఇంకా ఇంతలోపే ఇల్లు అయితే చిమ్మేసి ఇంకా తడిగుడ్డ పెడదామనే ఆలోచనతో అయితే మొత్తం చిమ్మడం అయితే అయిపోయింది. ఊడవడం అయితే అయిపోయింది. ఇంకా బెడ్షీట్స్ అయితే చేంజ్ చేశాను. బెడ్షీట్స్ కూడా వాషింగ్ వేసాను. ఇంతలోపై పిల్లలైతే బ్రషింగ్ కోసం అని బయటికి వెళ్ళారు. అందులోపు అయితే మనం తడిగుడ్డ పెట్టేద్దాం అన్నట్టు ఫస్ట్ అయితే అన్నీ ఎక్కడక్కడ సదిరేసాను. ఎందుకో ఏమో అండి, ఈరోజు ఎందుకో తెలియదు కానీ 2 డేస్ నుండి అయితే కొంచెం హెల్త్ అయితే సిక్కీగా అనిపిస్తుంది. అందుకోసం అని అయితే కొంచెం వాటర్లో జీరా వేసి మరిగించి ఆ వాటర్ని అయితే తీసుకుని తాగేసాను. ఇంకా ఫ్రెష్ అయిపోయాను. బాసలు కూడా తోమడం అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే రైస్ పెట్టాను. ఇవైతే రేషన్ బియ్యం అండి. నాకైతే కొలత తెలియకపోయేసరికి రైస్ అయితే ఎక్కువగా వండాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంకా తీసి పడేయలేక ఉడుకుతున్న రైస్ ఎందుకు పడేయడం అన్నట్టు పడేయలేదు. అందులోనే ఇంకా రాగి మాల్ట్ ఉంటుంది కదా, పిండి ఉంటుంది కదా, వాటర్లో కలిపేసి యాడ్ చేసేసాను. ఇది చేయడం ఎంత కష్టం అంటే లిటరలీ 5 to 7 minutes కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. లేదంటే ఇంకా పిండి అంతా రాగి మాల్ట్ అంతా మిక్స్ అవ్వదు కదా. అందుకోసమని ఇంకా నేను మిక్స్ చేస్తూనే ఉన్నాను. ఇలా చేయడం ఒక 5 minutes తర్వాత ఒక కొలిక్ అయితే కనబడుతుంది. ఇది రాగి సంగటిలా కనబడుతుంది కదా. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మా సైడ్ తెలంగాణ సైడ్ అయితే ఈ రాగి సంగటి అనేది చాలా తక్కువ. ఆంధ్ర సైడ్ వాళ్ళైతే బాగా తింటారు. నాకు కూడా కొంచెం ఇష్టం అండి. అందుకోసమని అయితే నేను అప్పుడప్పుడు నోరు టేస్ట్లా లేనప్పుడు, కొంచెం హెల్త్ అటు ఇటు ఉన్నప్పుడు ఇలాంటి వంటకాలు అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూసారు కదా, నాకైతే రాగి సంగటి అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. ఇంకా ఇదైతే ఒక 5 minutes అలా స్టవ్ మీద ఉంచితే అయిపోతుంది. ఇందులో ఇప్పుడే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఈరోజు అయితే నెయ్యి ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది ఇలా ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి మనం సిమ్లో కొంచెంసేపు ఉంచామంటే మంచిగా కుక్ అవుతుంది. అందుకోసమని ఇంకా నేను కలిపేసి మంచిగా అన్న తర్వాత ఒక 5 minutes అలా మూతపెట్టి మగ్గనిచ్చాను. ఆ లోపైతే ఇంకా మనం వేరే పనులు అయితే చూసుకోవచ్చు. ఇంకా దీని పని అయితే అయిపోయింది. ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి మనం. ఇక్కడ చూసారా, ఇంకా కలుపుతున్నాను. అక్కడికి వెళ్ళి ఏదో అడిగితే చూస్తున్నాను. లిటరలీ తక్కువ కష్టమేం కాదండి, ఇది అందరికీ ఈజీ కాదు. ఇంకా నేను ఫస్ట్ అయితే దీపం పెట్టాను. దీపం పెట్టిన తర్వాత రైస్ పెట్టాను ఇక్కడ. కానీ ఫస్ట్ అయితే ఆ క్లిప్ ముందుకు వచ్చేసింది కదా, ఏం కాదులేండి. ఎప్పుడైతే ఏంటి, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అని కోరుకుంటూ ఇక్కడ దీపం అయితే పెట్టేసుకున్నాను. దీపం పెట్టేసిన తర్వాత ఇంకా రాగి సంగటి విషయం అయితే చూసాను అన్నమాట. రాగి సంగటి కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. ఇంకా ఇది ఇలా ఉంటే మనం నెక్స్ట్ అయితే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. నిన్నైతే బెండకాయ సూప్ చేశాను. అసలు లిటరలీ అయితే రాగి సంగటిలోకి బెండకాయ సూపు లేదంటే కాకరకాయ సూపు ఇలా పులుపు కర్రీస్ అయితే బాగుంటుంది. లేదంటే నాటుకోడి ఇట్లా అంటే నాన్ వెజ్ అయితే ఇప్పుడు మనం మా ఇంట్లో మాల వేసి ఉన్నారు కాబట్టి మా స్వామి, అందుకోసం అయితే ఇంకా నేనైతే అసలు వాటి ఆలోచనే లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కాకరకాయ ఫ్రై ఎందుకు చేస్తున్నాము అని అంటే చల్ల చారు చేసి ఉండే, పెరుగు చారు అంటాం కదా, అదైతే రాగి సంగటిలోకి బాగుంటుంది. ఈ కాకరకాయ ఫ్రై కొంచెం ఫ్రైలా ఉంటుంది అన్నట్టు ఇదైతే ఫ్రై చేశాను. చాలా రోజులు అవుతుంది. మా వారైతే కాకరకాయ తినడు, దానివల్ల మేము కూడా స్కిప్ చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు కాకరకాయని అయితే ఇగ్నోర్ చేస్తాం. ఇలా తను లేనప్పుడు అయితే ఇలా ట్రై చేయొచ్చు. దొండకాయ, కాకరకాయ ఇవన్నీ అంటే కొంచెం అవాయిడ్ చేస్తాడు. ఇంకా తను కుటీరంలో తింటాడు కాబట్టి ఇంకా మేమైతే ఈ వంటకాలు అయితే చేసుకుంటున్నాం. ఇక్కడ చూసారు కదా, కాకరకాయలు అయితే ఫస్ట్ ఆయిల్ పెట్టేసి బాండి పెట్టేసి ఆయిల్ వేసేసి ఆనియన్, పచ్చిమిర్చి మనకు కావాల్సినన్ని వేసుకొని కొంచెం జీరా యాడ్ చేసి ఆ తర్వాత తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేస్తే కరివేపాకు ఇలా వేసి బాగా వేయించిన తర్వాత చాలా సన్నగా తరుక్కున్న
కాకరకాయ పీస్లను అయితే వేసి బాగా మగ్గనిచ్చాలండి. అప్పుడే పసుపు అయితే యాడ్ చేయొద్దు, మగ్గిన తర్వాత యాడ్ చేయండి. ఇలా మగ్గిన తర్వాత ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత నేను కొంచెం పసుపు, ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇలా వేసి ఆయిల్ అయితే క్వాంటిటీ కొంచెం ఎక్కువనే వేసాను, ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది కాబట్టి నూనెలో ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ చేదు కూడా మనకి ఎక్కువగా తెలీదు అన్నట్టు ఇలా అయితే ట్రై చేశాను. మీరు ఇలానే ట్రై చేస్తారన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ అల్లం పసుపు మొత్తం ప్రతి ఒక్క పీస్కు పట్టేలా బాగా మిక్స్ చేయండి, ఎందుకంటే ఇప్పుడే కదా కొంచెం బాగా మెత్తగా అయినప్పుడైతే ఆ మక్కలన్నీ చితికిపోతాయి, కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్క పీస్కి అయితే పడుతుంది. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అయితే అలానే స్కిప్ చేయకుండా అలానే కలుపుతూ ఉండి కాసేపు అయిన తర్వాత క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ ఇగ్నోర్ చేయండి, వదిలేసి మీరు మీ పనులు చేసుకోవచ్చు. అందులోపు ఈ కర్రీ అయితే మగ్గడానికి వస్తుంది. ఇంకా చూసారా ఎన్ని కాకరకాయలు అయితే అంత తక్కువ కర్రీ అయింది, చూసారు కదా. ఫ్రై అంటే ఇలానే ఉంటుంది కదా అండి. ఇంకా నేనైతే ఇది పక్కన పెట్టేసి మీకు ఇంకొక విషయం కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. మనం నియర్ బై 10,000 సబ్స్క్రైబర్స్కి రీచ్లో ఉన్నామన్నాం కదా, అది ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవాళ రేపో కంప్లీట్ అవుద్ది అనుకున్నాను, కానీ ఈరోజే కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లాగ్ వచ్చేసరికి మనకు 10,000 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు, కానీ నేను 10,000 సబ్స్క్రైబర్స్ బ్లాగ్ అయితే వేరే తీద్దాం అనుకుంటున్నా. నా ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నా. మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే నేను కాకరకాయ అయితే ఫ్రై అయిపోయింది. ఇంకా మనం కొంచెం కారం యాడ్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇది డ్రై అవ్వడానికి దగ్గరలో ఉంది కదా. ఇప్పుడు కారం, సాల్ట్, కొంచెం గరం మసాలా లేదంటే ధనియా పౌడర్, అది ఎవరి ఫ్లేవర్స్కి వాళ్ళకి ఇష్టం అండి. నేనైతే కారం ఒకటి, సాల్ట్ ఒకటే యాడ్ చేస్తున్నాను, ఏం ఫ్లేవర్స్ అయితే యాడ్ చేయట్లేదు. అందుకోసమని ఇంకా అలా కలుపుతూ ఉండండి. కారం మేమైతే కొంచెం గట్టిగానే తింటాం, అంటే ఎక్కువగా తింటాం. సాల్ట్ అయితే యాడ్ చేశాను నేను. ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మగ్గనిద్దాం, లేదంటే ఇంకా ఆ కారం కూడా ప్రతి ఒక్క పీస్కి పట్టాలి కదా, మంచిగా ఫ్రై అయినప్పుడే బాగుంటుంది కదా. అందుకోసమని అయితే నేను ఇంకా ఫ్రై చేస్తున్నాను. అలా మొత్తం మిక్స్ చేసి ఒక 5 మినిట్స్ అలా ఇగ్నోర్ చేద్దాం, అప్పుడే కర్రీ అయితే మంచిగా కుక్ అవుతుంది. పిల్లలు మోస్ట్లీ కాకరకాయ అంటే తినకుండా మారం చేస్తారు కదా. ఇలా చేసి పెట్టండి, అసలు వాళ్ళకి కాకరకాయ అన్న విషయమే అసలు గుర్తుండదు, అంత టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అది అలా పెడితే ఇంకా రాగి సంకటిని అయితే మనం చూడలే కదా, అది క్లోజ్ చేశాను నేను. అప్పుడే క్లోజ్ చేసి ఇంకా అలా కాసేపు దమ్ లాగా పెట్టేశాను. ఇలా అయిపోయిన తర్వాత ఇందులోకి అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి సర్వ్ చేసుకుంటే అయిపోతుంది. ఇంకా మనం ఇలా యమ్మీగా రాగి సంకటి, కాకరకాయ ఫ్రై అండ్ కొత్త ఆవకాయ, చల్ల చారు ఇలా కానిచ్చేసాం మా లంచ్ని. మీరు ఎలా తిన్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎలా ఉందని నేను మా హెల్ప్ని అయితే సూపర్గా ఉందనమ్మా అని చెప్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.